క్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి కూడా సాయంకాల సమయమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి పరిశుద్ధ లేఖనంలో నుండి మనము దేవుని యొక్క వాక్యమును సత్యమును నేర్చుకోవడానికి ప్రతిరోజు ఈ విధంగా మనం సమయాన్ని కేటాయించడం అనేది చాలా సంతోషకరము. అయితే దీని విషయమై మనము దేవుని యొక్క సహాయం కోరాలి. మనము ఇక ఆన్లైన్ లాగా, యూట్యూబ్ లాగా, ఫేస్బుక్ లాగా వీడియోలు తయారు చేసుకుంటూ అందరికీ చేర్చడం అనేది దేవుని యొక్క కృపలో భాగంగా ఉన్నది. ఆయన కృపను మనం పొందుకుంటూ ఆయన యొక్క కృపలను మరింత కావాలని వేడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అయితే ఈ రాత్రికాల సమయంలో ఒక మంచి అంశమును మనము నేర్చుకొనబోతున్నాము. అయితే ఈరోజు మనం నేర్చుకొనబోతున్నటువంటి అంశ భాగము ఏమిటి అని అంటే, విశ్వాసం గురించి మనము కొద్ది నిమిషముల పాటు మాట్లాడుకున్నాము. విశ్వాసము గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ విషయమై ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకొని కూడికకు మనం ముందుకు వెళ్దాం. కూడికను సకల ఆశీర్వాదములకు కారణాభూతుడైన మా నీతి గల ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో మా తండ్రి, రాత్రికాల సమయంలో మీ నామమును గణపరచుటకు, స్తుతించుటకును, మీ యొక్క వాక్యమును నేర్చుకున్నటకును మాకు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. ఇదిగో మా తండ్రి, సమయంలో మేము విశ్వాసం గురించి నేర్చుకొని పోతున్నాము. సరైనటువంటి విశ్వాసం ఎలా ఉండాలనో, ఏ విధంగా ఉండాలో మేము నేర్చుకొని పోతుండగా మాకు కావలసినటువంటి సరైన జ్ఞానమును దయచేయగలరని బ్రతిమలాడుకుంటున్నాము మా తండ్రి. ఇక కొడుకున్నాను మా తండ్రి, ఈ విధంగా మేము వీడియోలు తయారు చేస్తుండగా ఎటువంటి అంతరాయం రానికోకుండా మీరే తోడుగా ఉండి నడిపించుకోమని బ్రతిమలాడుకోవచ్చు. శాంతి నిమ్మలం మాకు దయచేయమని, ఓపికతో వినుటకు మీ బిడ్డలు కూడా మంచి ఏకాగ్రతను అందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ విన్నపములన్నీ కూడా అడుగుతున్నాము మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అయితే ఈ రాత్రికాల సమయంలో మనము అంశాన్ని నేర్చుకొని పోయే ముందుగా ఒకసారి పరిచయ భాగాన్ని మనము తీసుకున్నాము. క్రీస్తునందు ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో నేర్చుకొని పోతున్నటువంటి అంశాన్ని ఒకసారి వివరించుకుందాము. అంటే ఏంటంటే, విశ్వాసం గురించి మనము నేర్చుకోవాలి. అసలు విశ్వాసం గురించి మనం నేర్చుకునేటువంటి క్రమంలో విశ్వాసం అంటే ఏమిటి అనేది కూడా మనం నేర్చుకోవాలి. అయితే మానవుల నుండి దేవుడు కోరుకుంటున్నటువంటి అతి ప్రాముఖ్యమైన విషయాలలో నుండి మనం ఒకదాన్ని ఎంచుకుంటున్నాం. ఇప్పుడు మానవుడు దేవుడికి ఇష్టడుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి విశ్వాసి అయి ఉండాలి, విశ్వాసం కలవాడుగా ఉండాలి. చూడండి, మానవుడి నుండి దేవుడు కోరుకునే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలలో విశ్వాసం ప్రాముఖ్యమైనది. విశ్వాసమే లేకపోతే దేవునికి ఎవరు కూడా ఇష్టలుగా ఉండలేరు. చూద్దాం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చూడండి ఏం చెప్తున్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని గమనించుకున్నప్పుడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చాలా బాగా చెప్పారు ఇక్కడ. ఏంటంటే, దేవుని నమ్మకోకుండా, దేవుని విశ్వసించుకోకుండా ఎవరైనా సరే ఆయనకు ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తే అది వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ఆయన మీద మనకు నమ్మకం లేదు, ఆయన మీద మనకు ఒక విశ్వాసం అనేది లేదు. ఆయన చేయగలడు అనేటువంటిది, జరపగలడు అనేటువంటిది, ఆయన ఉన్నాడు అనేది ఇవేవి కూడా మనకు లేవు. కానీ మనం దేవునికి ఇష్టలుగా ఉండాలని ప్రయత్నం చేస్తే అది వ్యర్థమైపోతుంది. ఇక్కడ లేఖనాలు ఏం చెప్తున్నాడు అంటే, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉండడం కష్టం. కష్టం అంటే అది అసంభవం. వితౌట్ ఫెయిత్ నువ్వు దేవుని సంతోషపెట్టలేవు. విశ్వాసం లేకుండా నువ్వు దేవుని సంతోషపెట్టలేవు. చూడండి, ఏ వ్యక్తికైనా విశ్వాసం లేకపోతే అతడు దేవుడికి ఇష్టడుగా ఉండడం కుదరదు. చూడండి, దేవుడికి ఇష్టడుగా ఉండడం ఎలా అంటే విశ్వాసమే. ఇలా మనము ఒక సందర్భాన్ని, ఒక అంశాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు దానిలోని కోణాలను మనం గమనించాలి. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండాలి అని అంటే అతడు ఖచ్చితంగా అతడు ఏం కలిగి ఉండాలి అంటే విశ్వాసం అనేది ప్రాముఖ్యం. ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండాలంటే
దేవుని నువ్వు సంతోష పెట్టాలి అని అంటే, ఇఫ్ యు ప్లీజ్ ద గాడ్, యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. నీ ఫెయిత్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి, విశ్వాసం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఒకవేళ నీకు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉండడం అసాధ్యం అంటున్నాడు. అది సంభవం కాదు, అది జరగదు అసలు. చూడండి అక్కడ, విశ్వాసం లేకపోతే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. చూడండి అలాగే ఏం చెప్తున్నాడు అంటే, అలా విశ్వాసం లేకపోతే మనము దేవునికి ఇష్టడుగా ఉండడం అసాధ్యము, అది సంభవించేటువంటి పరిణామం కాదు. దేవుడిని సంతోష పెట్టేటువంటి విధానంలో మొదటిగా నువ్వు ఉండాల్సిన వాడివి విశ్వాసిగా. అలా మనం గమనించుకుంటూ పోతే, మరి విశ్వాసం అనేది మరి అంత ప్రాముఖ్యం కలిగినటువంటి పాత్రన బైబిల్ గ్రంథంలో, అనగా మానవుని యొక్క జీవితాలలో విశ్వాసం యొక్క పాత్ర చాలా గొప్పది కదా. ఈ మాటను బట్టి అర్థం చేసుకుంటే, ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే, దేవునికి ఇష్టలుగా ఉండాలి అని అంటే విశ్వాసం ఉండాలి. చూడండి విశ్వాసం యొక్క పాత్ర ఎంత గొప్పదో. విశ్వాసి అయినటువంటి పాత్ర చాలా గొప్పది దేవుని దగ్గర. ఎందుకంటే విశ్వాసి అయినటువంటి ప్రతి వాడు దేవునికి ఇష్టడుగా ఉన్నట్టుగానే అర్థం. కానీ ఈనాడు లోకంను గమనించుకుంటూ వెళ్తే చాలా మంది విశ్వాసి అనే ఒక భ్రమలో ఉంటున్నారు. విశ్వాసము, నేను విశ్వాసిని అనేటువంటి ఒక భ్రమలో ఉంటున్నారు. నిజానికి మనం తరచుగా చెప్పుకుంటున్నాం, మందిరానికి వెళ్ళినంత మాత్రాన నువ్వు విశ్వాసవి కాదు, బైబిల్ చేత పట్టినంత మాత్రాన నువ్వు విశ్వాసవి కాదు, ఇంకా వైట్ అండ్ వైట్ తెల్లని దుస్తులు ధరించినంత మాత్రాన నువ్వు విశ్వాసవి కాదు, ఏదో రెండు మాటల్లో అంత దేవుని కృప అని పలుకడం ద్వారా నువ్వు విశ్వాసవి కావు. విశ్వాసి అనేటువంటి వాడు ఎలా ఉండాలి అనేటువంటి వాటిని మనం చదువుకోవాలి. చూడండి లేఖనాలలో విశ్వాసం అంటే ఏంటి అనేది చాలా వివరంగా చెప్పారు. అవును, విశ్వాసి అయితేనే దేవునికి ఇష్టడుగా ఉండాలి కదా, మరి విశ్వాసం అంటే ఏంటి? ముందు విశ్వాసం అంటే ఏంటి అని మనం ప్రశ్న వేసుకొని మాట్లాడుకుంటే, ఈనాడు ఆ మాటకు అర్థం కూడా ఎవరికి తెలియదు. అందరూ కూడా నేను నమ్ముతున్నాను, నేను పోతున్నాను, ఆదివారం ప్రార్థన పోతాను కాబట్టి నేను విశ్వాసిని, ఇదిగో నేను కానుక 100 రూపాయలు వేస్తున్నాను, నేను లేదని నాకు 1000 రూపాయలు వేసాను కానుక, నేను విశ్వాసినే, ఇదిగో నేను పలాంది చేశాను కాబట్టి నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నారు. కానీ విశ్వాసం అంటే ఏంటి అంటే అది అర్థం కూడా తెలియదు. బహుశా తెలియదు అని అంటే వారికి బోధించడం కూడా తక్కువై ఉండొచ్చు బహుశా. కానీ మనకైతే తెలియకోకుండా ఉండడం దేవునికి ఇష్టంగా లేదు. అక్కడ ఖచ్చితంగా మనము విశ్వాసం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించుకుంటే, చూడండి అక్కడ ఏం చెప్తున్నాడో, విశ్వాసం మనునది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయని కూడా నమ్మడమే విశ్వాసం. అదే చెప్తున్నాడు అక్కడ. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. నిరీక్షింపబడు వాటి యొక్క నువ్వు ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నావో దాని యొక్క నిజ స్వరూపం ఏంటి అని అంటే విశ్వాసం. ఒక వ్యక్తి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడే అతనిలో విశ్వాసం ఉన్నట్టు అర్థం. అంటే ఎలాగో దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క రాకడకు, దేవుని యొక్క చిత్తానికి, దేవుని కొరకు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఏం కలిగి ఉన్నట్టు అంటే ఖచ్చితంగా అతని యొక్క నిజ స్వరూపం ఏమై ఉంటుందని అంటే అక్కడ విశ్వాసం అనేది ఉంటుంది. అంటే రైతు ఉన్నాడు, రైతుకు వర్షాకాలంలో వర్షం పడుతుందని తెలుసు కానీ ఖచ్చితంగా పడతాయా అంటే అతడు కూడా హామీ ఇవ్వలేడు. సైంటిస్టులు కూడా వర్షాకాలం వానలు పడతాయి అని చెప్తారా కానీ ఖచ్చితంగా మనకు మాట ఇస్తారా అంటే, ఒకవేళ మనకు అనుకూలంగా లేనప్పుడు వర్షాలు కూడా పడవు. కానీ రైతు ఏం చేస్తాడు, వర్షాకాలానికి ముందుగానే వెళ్ళి ఆ ముందు రాబోతున్న కాలంలో ముందుగానే ఆ పొలాన్ని అంతా కూడా దున్ని పెట్టి రెడీ పెట్టి ఉంటాడు. కారణం ఏంటంటే అతనికి తెలుసు వర్షాకాలంలో వర్షం రావాలి అని. అది నిరీక్షణ, ఎదురుచూపు. ఆయన ఇంకా అలా దున్నుకొని రెడీగా ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు వర్షాకాలం వర్షం వస్తే మళ్ళీ పంట వేసుకుందామని. అది నిరీక్షణ. దాని యొక్క నిజ స్వరూపమే నిరీక్షణ, విశ్వాసం. అది నేను అన్నాడు, దేవుడు వర్షాకాలంలో ఖచ్చితంగా వర్షాలు ఇస్తాడని. అలా మనం చూసుకుంటే ఇంకొక మాట చెప్తున్నాడు అక్కడ, అదృశ్యమైనవి కూడా ఉన్నాయని నమ్మడమే విశ్వాసం. అదృశ్యమైనవి అని అంటే కంటికి కనిపించలేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయని నమ్మడమే విశ్వాసం.
చూడండి, దేవుడు విశ్వాసం కలిగి ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు మనం దేవుని సంగతులను నమ్మగలం. ఎప్పుడైతే నీకు విశ్వాసం కలిగి ఉంటాదో అప్పుడే మనం దేవుని యొక్క సంగతులను నమ్మగలం. లేకపోతే దేవుని సంగతులను మనం నమ్మలేం. ఇదిగో పరలోకం ఉంది, ఇదిగో నరకం ఉంది, ఇదిగో పాపం చేస్తే శిక్ష ఉంది, ఇదిగో దేవుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన క్రియలు జరుపుతూ ఉన్నాడు అని అంటే అది మనం చూడలేదు, కానీ వాటన్నిటికీ మనము నమ్ముతున్నాము అది జరుగుతుంది అనేది. పరలోకం నాడు ఎంతమంది వెళ్ళి చూశారంటే ఎవరు లేదు, నరకాన్ని ఎంతమంది వెళ్ళి చూశారా అంటే ఎవరు లేరు, కానీ మనం నమ్ముతున్నాం. అలాంటి నమ్ముతున్నామంటే దాని అర్థము ఖచ్చితంగా మనలో విశ్వాసం ఉన్నట్టుగానే అర్థం. చూడండి, అలా ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు మనము దేవుని సంగతులను నమ్మగలము, ఆయనను ఖచ్చితంగా నమ్మగలము. ఆయనను ఖచ్చితంగా నమ్మగలం. విశ్వాసం అనేది మనకు ఉంటే ఆయనను ఖచ్చితంగా మనం నమ్మగలం. చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనం 2వ వచనంలో కూడా అలాగే చెప్తున్నాడు. ఏమనంటే దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందుని బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనిచున్నాము. చూడండి ఏం చెప్తున్నాడు అంటే దానిని బట్టి అనేకులు పూర్వీకులు సాక్ష్యం పొందారు, మనం చూస్తున్న ఈ ప్రపంచంలో కనబడే పదార్థములచే నిర్మించబడలేదు అని గమనిస్తున్నాము. ఏంటి మనము చూస్తున్నటువంటి ఈ ప్రపంచములో చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు, ప్రపంచములో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొంచున్నాము. అంటే కంటికి కనిపించలేనిది దృశ్యమైనవి అంటే మన కళ్ళకి ఏదైతే కనబడుతున్నాయో అంటే మన కళ్ళకు చాలా కనబడుతుంటాయి. నువ్వు సాయంత్రం పూట వెళ్ళి చూస్తే చందమామ కనబడతాడు, చుక్కలు కనబడతాయి, మేఘాలు కనబడతాయి. ఉదయం అయితే పొద్దున అయితే మనకు మేఘాలు, ఆకాశము, సూర్యుడు అనేకమైనవి కనబడతాయి. తర్వాత మనం గ్రహాలను కూడా ఒక్కొక్కసారి గ్రహణం రోజున మనం అడ్డుగా వచ్చినటువంటి వాటిని గమనించుకోవచ్చు. ఇలాగా మనం గమనించుకుంటూ వెళ్తే సృష్టిని కూడా మనం ఆలోచన చేసినప్పుడు కనబడుతున్నటువంటి ఇవన్నీ కూడా ఒక కనిపించలేనటువంటి ఒక మహాశక్తి ద్వారా సృష్టించబడింది అనేటువంటిది గ్రహించుకుంటున్నాం మనం. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే మన కంటికి కనబడుతున్న ప్రతిదీ కూడా అవన్నిటిని కూడా కనబడకుండా ఎవడో ఉన్నాడు, ఆయన వీటన్నిటిని కూడా నడిపిస్తూ ఉన్నాడు. కంటికి కనిపించలేనటువంటి ఆయన వీటన్నిటిని కూడా నడిపిస్తూ ఉన్నాడు అని నమ్ముతున్నాము. ఆనాడు ఆ పెద్దలు కూడా అలాగే నమ్మారు. వాళ్ళు విశ్వాసం బట్టి సాక్ష్యం అని ఇచ్చారు మనకి. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని అందును బట్టి దృశ్యమైనవి కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొంచున్నాము. కంటికి కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఎవరో కంటికి కనిపించలేని ఒక ఆయన సృష్టించాడని నమ్మారు ఆనాడు పెద్దలు. వాళ్ళు మనకి ఇప్పుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కంటికి కనిపించలేనిది కూడా ఉన్నదని నమ్మడమే దేవుని యొక్క విశ్వాసం. చూడండి, మనం 10 సార్లు అంటే అనేకమైన సార్లు మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఏదైనా ఒకటి తయారయ్యింది అని అంటే దాని వెనకాల మూలం అనేది ఒకటి ఉండాలి ఖచ్చితంగా. ఏదైనా ఒక వస్తువు తయారు కావాలి అని అంటే దాని వెనకాల ఒక మూలం ఉండాలి. ఇప్పుడు దేవుడు ఉన్నాడని మనం నమ్ముచున్నాము అని అంటే ఈ భూమిని మనం చూస్తూ భూమిలో ఉన్నటువంటి అనుభవిస్తూ ఉన్నాము అని అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒక తెలియని శక్తి ఏదో ఉంది, దాన్ని ఎవరో తయారు చేశారు అనేది కూడా మనం నమ్మాలి. ఇప్పుడు చూడండి, కీర్తనల గ్రంథం 19వ కీర్తనలో ఒక మాట చెప్తుంటాడు. అక్కడ కీర్తనల గ్రంథము 19వ కీర్తన 19వ కీర్తన 19వ కీర్తన 1 నుండి 2 వచనాలు మనం గమనించుకున్నప్పుడు చూడండి అక్కడ ఏం చెప్తున్నారంటే ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సృష్టి మనకు కనబడుతున్నాను, దాన్ని నిర్మించిన వాడు మనకు కనబడలేదు, కానీ ఆయన ఉన్నాడని మనకు సృష్టిని తేటగా చెప్తున్నది, సాక్ష్యం ఇస్తున్నది.
మనకు కంటికి దేవుడు కనిపించకపోయినా దేవుడు అనేటువంటి ఆయన ఉన్నాడని మనం నమ్మాలి. ఎందుకంటే ఈ సృష్టి మనకు దేవుడు ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నది కనుక మనము దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా నమ్మాలి. ఇప్పుడు ఆ విశ్వాసం మనలో ఉండాలి. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సృష్టి మనకు కనబడుతున్నాను, దాన్ని నిర్మించిన వాడు మనకు కనబడలేదు. అయితే ఏమీ లేని దాని నుండి ఏదైనా రావడం కుదురుతుందా? ప్రశ్న. ఏమీ లేదు, నా చేతిలో ఏమీ లేదు, ఉన్నట్టుండి నా చేతిలోకి ఒక 500 రూపాయల నోట్ వస్తుందా? ఏమీ లేని దాని నుండి ఏదైనా రావడమో సంభవిస్తుందా? ఇదిగో గాల్లో నుండి నేను ఒక పెద్ద కచ్చిపుని తీసుకొని వస్తానా? ఇదిగో ఒక మట్టి కొండ కావాలి అన్నప్పుడు మనకు ఒక మట్టి కావాలి, మట్టితో పాటు దాన్ని తొక్కినటువంటి విధానం కావాలి, ఆ ప్రాసెసింగ్ ఉండాలి. ఆ తర్వాత దానిని మనం కాల్చాలి. ఆ కాల్చే ప్రాసెసింగ్ లో దాని వెనకాల ఒక పెద్ద మనిషి ఉండాలి. ఇలాగ ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే దాని వెనకాల ఎవరో ఒకరు మూలం ఉండాలి. అలాంటిది ఇంత పెద్ద గొప్ప సృష్టిని మనం ఆలోచన చేసినప్పుడు ఇంత వైభవంగా, ఇంత అందంగా, శృంగారంగా దీనిని తయారు చేసినటువంటి వాడు ఎవరు అని గమనించుకుంటే దాని వెనకాల మనకు ఒకడు ఉన్నాడు. ఆయనే దేవుడు. ఇదిగో మన కంటికి కనిపించలేదు అయినా కూడా మనం దానిని మనం ఉన్నదని నమ్మాలి. అది మనం గ్రహించుకోవాలి. ఇదిగో ఒక వ్యక్తి అడవిలో ప్రయాణం చేస్తూ పోతూ ఉన్నాడు. అడవిలో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తికి ఉన్నట్టుండి అక్కడ ఒక మంచి ల్యాప్టాప్, మంచి ఫోన్ మనకు అక్కడ కనబడితే దాని అర్థం ఏంటి? ఇదిగో అక్కడ ఏ మనిషి ఆనవాళ్ళు లేవు, అయినా కూడా ఒక వ్యక్తికి ఆ ఫోన్ ఇవన్నీ కనబడ్డాయంటే అతనికి ఆలోచన వచ్చేటటువంటిది ఏంటంటే అంతకు ముందు ఎవరో ఇక్కడ తిరిగారు అని అంటారు. అంటే ఒక వస్తువు రావాలి అంటే దాని వెనకాల ఎవరో ఒకరు కార్యకలాపం జరిపి ఉండాలి అక్కడ. అలాగా ఆలోచన చేసుకుంటే ఈ సృష్టిని గురించి మనం ఎవరైనా ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా ఈ సృష్టిలో ఈ తయారు చేసిన విధానాన్ని ఆలోచన చేస్తే దేవుడు అనేటువంటి ఆయన వెనకాల ఉన్నాడు. దేవుడు అనేటువంటి ఆయననే సృష్టికర్త అని మనం తెలుసుకుంటున్నాము. ఆది కాండంలో మనకు తెలిసిన మాట అది. ఆది యందు దేవుడు ఈ భూమి ఆకాశము సృష్టించాడు. సృష్టించినటువంటి ఆయనకు దేవుడు అని పేరు పెట్టారు. ఆ దేవుడు అనేటువంటి ఆయన సమస్తము కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు అనేటువంటి ఆయన కోరుకుంటున్నాడు, నాకు ఇష్టడుగా ఉండడానికి విశ్వాసించు నన్ను అని. ఆయన ఉన్నాడని మనకు చూపుకుంటున్నాడు. ఆయనే తన సృష్టి ద్వారా ఆయన మనకు తెలుపుకుంటున్నాడు, నేను ఉన్నానని. కానీ ఆయన తెలుపుకుంటూ ఏమంటున్నాడు అంటే, నన్ను చూడకపోయినా నువ్వు విశ్వసించు, ఇదిగో సృష్టిని నమ్ము, సృష్టి ద్వారా నేను ఉన్నానని మీరు తెలుసుకోండి. ఆ తర్వాత నన్ను చూసి విశ్వసించాలని నేను ఏమైనా చేయగలను అని మనం విశ్వసించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈనాడు. ఇదిగో దానిని బట్టే పెద్దలు సాక్ష్యం పొందారు ఆనాడు. పూర్వీకులందరూ కూడా అనేకమైనటువంటి విధానాల్లో మనం గమనించుకున్నప్పుడు పెద్దలు దానిని బట్టే సాక్ష్యం పొందారు. అలాంటి పెద్దలలో ఒక ఆయనను మనం చదువుకున్నాం. చూడండి, అలాంటి పెద్దలలో ఒక ఆయనను మనం చదువుకున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలోనే మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు అక్కడ. ఎవరంటే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకున్నాను. ఎవరు కనబడుతున్నారు అక్కడ మనకు? చూడండి, అక్కడ మనకు ఎవరు కనబడుతున్నారు అంటే నోవాహు అనేటువంటి ఒక ఆయన మనకు కనబడుతున్నాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నోవాహు అనేటువంటి ఆయన అది వరకు చూడని సంగతులను బట్టి హెచ్చరికపడ్డాడు. చూడండి, అయితే మనలో ఎంతమంది దేవుణ్ణి విశ్వసిస్తున్నాము అంటే అందరూ విశ్వసిస్తున్నారా అంటే కాదు, కొంతమంది దేవుణ్ణి విశ్వసిస్తున్నారు. ఇదిగో అందరూ విశ్వాసులే, ఇక్కడ కూడినటువంటి వాళ్ళందరూ కూడా విశ్వాసులే. కానీ అందరూ విశ్వసిస్తున్నారా దేవుణ్ణి అని అంటే లేదు, అందరూ కూడా విశ్వసించడం లేదు. ఎందుకంటే వారి యొక్క క్రియలు బయటపడుతున్నప్పుడు ఆ విశ్వసిస్తున్నారా లేదా అనేది తెలుస్తూ ఉంది. నోవాహు గురించి మనం ఆలోచన చేసినప్పుడు అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరింపబడ్డాడు నోవాహు. ఈ భూమి మీదకి నోవాహు కాలంలో అది వరకు జలప్రలయం రాలేదు, పెద్ద ప్రళయం భూమి మీదకి వచ్చినట్టు దాఖలాలు లేవు, వర్షం కూడా వచ్చినట్టు దాఖలాలు మనం చూడలేము. కానీ నోవాహు ఇదిగో దేవుడు చెప్పిన మాటను బట్టి నోవాహు జలప్రలయం రాబోతుంది కొన్ని దినంలో అనగానే అయ్యా సరే ఏం చేయమంటావు అని వెళ్ళి గౌరవం తయారు చేసుకున్నాడు. అక్కడ మనం విశ్వాసాన్ని మనం గమనించుకోగలం. చూడండి,
చూడని సంగతులను కూడా నమ్మి నోవహు ఏం చేశాడంటే విశ్వసించాడు. మనమైతే అలా కాదు. నేను చూస్తేనే నమ్ముతా, చూడుకోకుంటే నేను ఎలా నమ్మగలను? కానీ దేవుడు అలా చెప్పడం లేదు ప్రియులారా. దేవుడు ఏమని చెప్తున్నావు అంటే, చూడకపోయినా కూడా నువ్వు నమ్మడమే విశ్వాసం. ఇదిగో దేవుడు ఉన్నాడని నీకు సాక్షిని సృష్టిస్తుంది కనుక దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ము. ఆ దేవుడు అనేటువంటి ఆయన మన జీవితాలలో క్రియలు కూడా చేస్తాడు, అంటే ఆయన మనల్ని నడిపిస్తాడు అనేది కూడా నమ్ము. కానీ అలా నమ్మం మనం. చూడండి, కంటికి కనిపించలేనిది కూడా చూడాలి 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 అలాగే నేను నమ్ముతాను అని చెప్తే అది ఖచ్చితంగా మనకు అవిశ్వాసానికి దారితీస్తుంది అనేది నమ్మడం. చూడండి, అలాగా మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మనం గమనించినట్లయితే నోవహు కాలంలో అది వరకు భూమి మీద వర్షం పడే దాఖలాలు లేవు. మా ఆదికాండం 2:6 మాట ఉంటుంది అక్కడ. కేవలం భూమి నుండి ఆవిరి లేచి నేల అంతటిని కూడా తడిపింది. అంతవరకు భూమి మీద వర్షం లేదు. కానీ వర్షం కానీ ప్రళయం కానీ భూమి మీదకి రాలేదు. కానీ అలాంటి సమయంలో దేవుడు చేత హెచ్చరింపబడి భూమి మీదకి జలప్రలయం రప్పిస్తాను అనగానే నమ్మాడు. తన కోసం, తన ఇంటి వారి కోసం ఓడను తయారు చేసుకున్నాడు నోవహు. తద్వారా ఏమైపోయిందంటే గొప్ప జలప్రలయం భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కుటుంబం చాలా రక్షింపబడ్డారు. విశ్వసించు, దేవుడు విశ్వసించమని చెప్తున్నాడు. విశ్వసించిన తర్వాత అపనమ్మకం పెట్టుకోవద్దు, మళ్ళీ అది జరుగుతుందా జరగదా అని. అలాంటి సమయంలో రక్షణ కోల్పోతావు అనేది కూడా గమనించు. విశ్వాసి అంటే పేరుకు మాత్రం విశ్వాసిలా ఉండకూడదు అసలు. చూడండి, నాడు మనుషులు ఎలా ఉన్నారంటే దేవుడు ఉన్నారని నమ్ముతున్న ప్రతి ఒక్కరు కూడా ఏం నమ్ముతున్నారంటే, ఇదిగో విధవరాలు ఎదురుగా వస్తే మనకు అపశకనాలు వస్తాయి, విధవరాలు మనకు ఎదురుగా వస్తే మనకు ఏదైనా ప్రమాదం జరుగుతుంది, విధవరాలు ఎదురుగా వస్తే మనకు కీడు సంభవిస్తుందని నమ్ముతున్నటువంటి వాడు మరి దేవుడున్నాడని నమ్మడం కూడా చాలా మూర్ఖత్వం. అది దేవుడున్నాడని నమ్మొద్దు అలాంటప్పుడు. నువ్వు దేవుడిని విశ్వసించొద్దు. ఎందుకంటే దేవుడు అనేటువంటి ఆయన నీకు నీ జీవితంలో క్రియలకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని చెప్పినటువంటి ఆయనను నువ్వు నమ్ముతూ ఏ రోజు విధవరాలు ఎదురుగా వస్తే నా చెడు జరుగుతుందని నమ్ముతున్నావంటే నువ్వు దేవుడిని సరిగా విశ్వసించట్లేదు అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇలాగే మనం నోవహు కాలాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి. ఇంకా అబ్రహాం గురించి మనం ఆలోచన చేసుకుంటే చూడండి, 11:8 హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందిన అయి ఉన్న ప్రదేశం నాకు బయలు వెళ్ళాడు. మరియు ఎక్కడికి వెళ్ళవలనో ఎలుగక బయలు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను అంట ఆయన? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు. ఈ అబ్రహామును రా, ఊరు అనేటువంటి ఆ ఊరిలో నుండి బయటికి వచ్చేసింది. చూడండి, ఆయన పూర్వం ఎలా ఉన్నాడు అంటే ఒక విగ్రహారాధికమైనటువంటి కుటుంబం. ఆయన ఒక తల్లిదండ్రులు విగ్రహారాధికులు అన్నమాట. అలాంటి కుటుంబంలో నుండి దేవుడు ఆయనను పిలిచాడు, అబ్రహాంను వచ్చేసేటికి ఇదిగో నేను చూపిస్తున్నటువంటి ఆశీర్వాదపు భూమిలోకి నువ్వు వెళ్ళిపో అన్నాడు. అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో ఇలా తూర్పు వైపున పక్షం వైపున ఇలా మార్గం చూపి అలా వెళ్ళు అని చెప్పలేదు దేవుడు. అక్కడ వెళ్ళు, నువ్వు బయలు వెళ్ళి ఎక్కడికో నేను చెప్తున్నాను నువ్వు వెళ్ళు అంటే సందేహించలేదు, వెళ్ళాడు ఆయన. ఉన్నాడు ఆ భూమిని మనం ఇశ్రాయేలు దేశంగా చూసుకుంటున్నాం, కనాన్ దేశంగా చూస్తున్నాం. ఇలాంటివి మనం ఆలోచన చేసుకున్నప్పుడు అబ్రహాము చూడండి, అబ్రహాము ఆయన మాత్రమే అక్కడ రక్షింపబడలేదు. ఆయనతో పాటు ఎంతమంది వచ్చారంటే అతనితో పాటు 318 మంది పనివారు కూడా బయలుదేరి వచ్చారు. అలాంటి సమయంలో కూడా అబ్రహాము ఏ మాత్రం సందేహించలేదు. ఆయన ఏమన్నాడంటే సజీవుడైనటువంటి దేవుడు మనకు ఏమో చేయగలడు, ఆయనను మనం విశ్వసిస్తే చాలు అనుకున్నాడు, నమ్మాడు. కంటికి కనిపించి చూపించి అక్కడికి వెళ్ళు అని చెప్పలేదు. అక్కడ దేవుడు చూపించలేదు అసలు ఆ ప్రదేశాన్ని. వెళ్ళు అని చెప్పాడు. అంతే. ఆ దేశాన్ని చూడకపోయినా ఆయన వెళ్ళి నమ్మాడు, వెళ్ళాడు. అలా ఆశీర్వాద భూమిని నాడు కనానుగా స్వతంత్రంగా చేసుకున్నారు ఆనాటి ప్రజలందరూ కూడా. ఇలా మనం గమనించుకుంటూ పోతే విశ్వాసంలో మనము ఎదగాలి అని అన్నప్పుడు విశ్వాసుల యొక్క పూర్వ ఫలాలు అంటే ఆ విశ్వాసులు ముందు ఎలా ఉన్నారనేది గమనించాలి. విశ్వాసం అంటే చూడని వాటిని కూడా చూసి నమ్మడమే విశ్వాసం.
ఆనాడు అక్కడ ఇశ్రాయేలీయులు కానీ ఆనాడు ఆ పెద్దలు నోవహు కానీ అబ్రహాం కానీ చూడని వాటిని బట్టి చూడకోకుండా కూడా విశ్వసించి దేవుని యొక్క మాటకు విలువిచ్చి ఆయన మాటలను విశ్వసించి అలా ఉండి మనకి ఇప్పుడు సాక్షులుగా నిలబడ్డారు ఆనాడు పెద్దలు. అలా మనం గమనించుకుంటూ ముందుకెళ్తే ఈ విశ్వాసంలో మనం ఎలా ఉండాలి అంటే, మనకు ఆధారము లేని టైంలో కూడా దేవుడు ఏమైనా చేయగలడు అని నమ్మంత బలంగా ఉండాలి. ఇదిగో నువ్వు దేవుని నమ్ముతున్నంత మాత్రాన నువ్వు విశ్వాసవి కాదు. దేవుని నమ్మి నమ్మికలో పరీక్ష పెట్టినప్పుడు నువ్వు దాంట్లో నిలబడాలి. విశ్వాసము ఒకసారి చూడండి, నిరీక్షణ ఓర్పు పరీక్షకు దారితీస్తుంది. మనములో ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసం మనకు పరీక్ష పెడుతుంది. ఆ పరీక్ష మనకు ఖచ్చితమైన విలువైన ఫలితాలు ఇవ్వాలి. అలా లేనప్పుడు మనము విశ్వాసంలో పడిపోతాం ప్రియుల. చూడండి, ఇలా తరచుగా దేవుని యొక్క మాటలు మనం తెలుసుకుంటూ పోతే విశ్వాసంలో ఎదిగేదానికి ఛాన్స్ ఉంది. ఇంకా మనం గమనించుకుంటే అబ్రహాం గురించి ఇంకో కొంచెం వివరం తెలుసుకున్నప్పుడు, అబ్రహాము 100 సంవత్సరాల్లో పిల్లలను కన్నాడు. అది దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం కన్నాడు. నిరీక్షణకు ఆధారం లేని సమయంలో దేవుని మీద నిరీక్షించాడు అబ్రహాం. ఆధారం లేదు అక్కడ, ఇంక ఛాన్స్ లేదు, హోప్ లేదు. 100 సంవత్సరాల్లో పిల్లలు ఎలా కంటారు? ఉడికిపోయినటువంటి గర్భంతో ఉన్న సారా ఎలా పిల్లలను కంటాది అని అంటే, లేదు, దేవుడు నమ్మదైన వాడు, వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా చేయగలడు అని నమ్మాడు అబ్రహాం. అలా గొప్పగా వాళ్ళు నీతి మంతులుగా పిలువబడ్డారు. ఈనాడు ఆ నీతికి వారసులు అయిపోయారు. మనం కూడా అలా ఈ నీతికి వారసులుగా అవ్వాలి. చూడండి, ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించుకున్నప్పుడు, మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే శతాధిపతి గురించి మనం చదువుకోవాలి. చూడండి, శతాధిపతి యొక్క విశ్వాసాన్ని మనం గమనించుకున్నప్పుడు అక్కడ శతాధిపతి ఏం చేశాడు అని అంటే, మా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి. అయితే అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే, అయితే నేను వచ్చి వాడిని స్వస్థపరుచుతానని ఆయనతో చెప్పాడు శతాధిపతితో. శతాధిపతి వచ్చి యేసుక్రీస్తు దగ్గర అన్నాడు, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, తక్షణమే వాడిని స్వస్థపరచు అంటే, అవునా, అయితే నేను కూడా నీతో పాటు వస్తాను, వాని చేతుల నుంచి వాడిని స్వస్థపరుస్తాను అని అన్నాడు. అయితే అప్పుడు శతాధిపతి ఏమన్నాడంటే, ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడు కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూడండి ఏమంటున్నాడో, ఎంత గొప్ప విశ్వాసం శతాధిపతికి. చూడండి, అప్పటి వరకు యేసుక్రీస్తు మనుషుల మీద చేతులు ఉంచుతూ, మనుషులతో మాట్లాడుతూ, వాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తూ వాళ్ళకు స్వస్థతలు జరిపినటువంటి దాఖలాలు మనం చూడగలం అంతకు ముందు. కానీ శతాధిపతి వచ్చి ఏమంటున్నాడు అంటే, ఇదిగో దూరం నుండి వచ్చి ప్రార్థన చేశాలు, ఇక్కడ నుండి ప్రార్థన చేయి, ఇక్కడ నుండి నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆయన స్వస్థపరచబడతాడు. చూడకపోయినా నమ్మాడు శతాధిపతి. దూరం నుండి కూడా స్వస్థతలు చేయగలటువంటి సామర్థ్యం ప్రభువులో చూశాడు శతాధిపతి. అలా శతాధిపతి విశ్వాసమే ఏం చేసిందంటే, తన పనివాని అంటే తన దాసుని యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది. అనారోగ్యాన్ని, బలహీనమైనటువంటి పరిస్థితుల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి ఆరోగ్యంగా తయారు చేసింది, స్వస్థతను ఇచ్చింది ఆ యేసుక్రీస్తు యొక్క మాటను బట్టి. అంటే ఆ విశ్వాసం వాళ్ళలో కలిగింది అక్కడ. ఇదిగో యేసుక్రీస్తు అనేటువంటి ఆయన దూరం నుండి, అంటే ఇక్కడ నుండి ఎక్కడో ఉన్నటువంటి నా దాసుని కూడా స్వస్థపరచగలడు అని నమ్మాడు ఈనాడు అక్కడ ఉన్నటువంటి శతాధిపతి. ఆ విశ్వాసం మనలో కూడా ఉండాలి. చూడండి, మాట మాత్రం చాలు అని క్రీస్తును అడిగి అతని విశ్వాసాన్ని కనబరుచుకున్నాడు. నువ్వు మాట చాలు, నీ మాట చాలయ్యా, నీ మాట ఇస్తే చాలు. అలాగా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాడు ఆనాటి శతాధిపతి. అలా మనం గమనించుకుంటూ పోతే ఇంకా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని గమనించవచ్చు. ఇదిగో ఆయన ముట్టుకొనుటకు నేను ఆయన దగ్గరికి వెళ్ళటకు నాకు లేదు, అంత గొప్పదాన్ని కాను అని చెప్పి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వెనకల ఆయన వస్త్రపు చెంగును అలా ముట్టింది. వెంటనే ఆమెకు ఉన్నటువంటి ఆమె రోగం అక్కడే దారి కట్టేసి ఆమెకు స్వస్థత అనేది కలిగింది. ఆమె నమ్మింది ఏంటి అంటే,
యేసుక్రీస్తు నా చుట్టూ తిరిగి ప్రార్థన చేసినటువంటి అవసరం లేదు, ఆయన వస్త్రాలలో ఉన్నటువంటి ఆ మహిమ చాలు, ఆయన బట్టలు తగిలిన నాకు చాలు, స్వస్థత వస్తుంది అని నమ్మింది. ఇలా విశ్వాసం అంటే ఏదో ఆయన ముందర అన్ని పెరిగితేనే నమ్మేటువంటిది కాదు విశ్వాసం. ఆయన ఏమైనా చేయగలడు అని మనం నమ్ముతామో అప్పుడే మనం విశ్వాసంలో బలమైన వాడిగా ఉన్నట్టు అర్థం. చూడండి, ఇంకా మనం గమనించుకుంటూ పోతే యోబు యొక్క విశ్వాసాన్ని గమనించుకున్నాం. యోబు అనేకము పోగొట్టుకున్నాడు. చూడండి, సమస్తము పోగొట్టుకున్నాడు. ఏమన్నాడంటే దేవునికి మహిమకరంగానే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అన్నాడు. అతనికి ఆస్తి, కొడుకులు, కుమార్తెలు, ఎడ్లు, ఒంటెలు, గాడిదలు, పనివాళ్ళు, ఆస్తి, తన శరీరం, తనకు ఉన్నటువంటి సమస్తం పోయింది. అయినా ఏమన్నది? అవిశ్వాసంతో దేవుని తిట్టాడా? ఇదిగో మనం కూడా ఎలా ఉండాలి అని అంటే దేవుని ఎడల విశ్వాసం కలిగిన వాడిగా ఉండాలి. ఏమైనా కానీ దేవుడే చూసుకుంటాడు. దేవుడే మనకి ఏమైనా చేయగలడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన నామను కనపరచు. అలాంటి గొప్ప విశ్వాసం నీలో ఉండాలి, దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా మనం గమనించుకున్నప్పుడు చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోల గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు ఈనాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళు ఏం జరిగారంటే, ఇదిగో పెద్ద విగ్రహానికి అక్కడ నిలబెట్టి దానికి సాష్టాంగపడి నమస్కారం చేయండి అని చెప్తే, ఇదిగో మేము మా దేవునికి తప్ప ఎవరికి సాష్టాంగ పడమని చెప్పారు. అయితే నువ్వు ఖచ్చితంగా అగ్నిలో పడివేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజు వాళ్ళని అందరినీ కూడా తీసుకొని అగ్నిలో వేస్తే అయినా కూడా భయపడలేదు. ఆ అగ్నిలో వాళ్ళు ముగ్గురు పడిపోతే రాజుకు నలుగురు కనబడ్డారు. ఆ నాలుగో వ్యక్తి ఎవరు అనేది గమనించాలి. వాళ్ళు అలా నమ్మారు. ఇదిగో నువ్వు మా దేవుణ్ణి తప్పక మేము ఎవరిని కూడా సాష్టాంగపడి నమస్కారం చేయము, ఒకవేళ మీరు మమ్మల్ని చంపినా కూడా మేము చేయము. ఇదిగో మీరు మమ్మల్ని చంపడానికి కూడా చంపవచ్చును, కానీ మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ సమర్థుడు అన్నప్పుడు ఆ దేవుడు మమ్మల్ని రక్షించలేకపోయినా, ఒకవేళ రక్షింపకపోయినా కూడా సరే, మేము చనిపోతాం అన్నప్పటికీ కూడా సరే, మేము మీ ప్రతిమకు అనగా మీ విగ్రహానికి మేము నమస్కారం చేయము. అది విశ్వాసం, గొప్ప విశ్వాసం. ఏమైనా కానీ సరే దేవుడికి నమస్కరించాలి అనేటువంటి గొప్ప విశ్వాసం అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు ఉన్నాయి. అలాగే దానియేలుకు కూడా, ఇదిగో మీరు కొన్ని దినములు ప్రార్థన చేయగక్కని చెప్పితే దానియేలు ఏం చేశాడంటే రోజుకు 3 యెరూషలేము వైపు కిటికీ తెరిచి ఆ కిటికీలో నుండి యెరూషలేము వైపు చూస్తూ ప్రార్థన చేశాడు రోజుకు 3. ఇదిగో రాజు ఆజ్ఞ ఏంటంటే ఎవరు కూడా ఈ దినములలో చూడండి, వచనం చూస్తే 6వ అధ్యాయంలో దానియేలు గ్రంథము 6వ అధ్యాయం చదివినప్పుడు దానియేలు గ్రంథము 6వ అధ్యాయం చదివినప్పుడు మనకు అక్కడ వెతుకుతున్నది కదా. చూడండి, రాజ్యామంతటి పైన అధిపతులుగా ఉండటకు 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేషునికి ఇష్టమైను. అయితే చూడండి, అక్కడ మనం గమనించుకుంటూ పోతే 6వ అధ్యాయము 20 వచనాన్ని చదివినప్పుడు మనకు తెలుస్తుంది అక్కడ విషయం అంతా కూడా. 20 వచనాల వరకు కూడా 9వ వచనంలో, కాగా రాజుకు దర్యావేషు శాసనం వాయించి సంతకం చేశాను. ఏమని సంతకం చేశాడంట? 30 దినముల వరకు. 7వ వచనంలో, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడా కూడి రాజుకు ఖండితమైన చట్టమును స్థిరపరిచి దానిని శాసనంగా చాటింప చేయనట్లు యోచన చేస్తుంది. ఎట్లనగా 30 దినముల వరకు నీ యుద్ధ తప్ప మరి ఏ దేవుని యుద్ధనైనను మానవుని యుద్ధనైనను ఎవరును ఏ మనవుని చేయకూడదు. ఎవరైనా చేసిన వాడి సింహంలో గుహలో పడిపోయబడును. రాజు ఈ ప్రకారంగా రాజు శాసనము ఒకటి పుట్టించి ఏమని పుట్టించాడు? 30 దినముల వరకు ఎవరు కూడా ఎవరి దగ్గర కూడా విన్నపములు కానీ ఎవరికి సాష్టాంగ పడినట్లు కానీ చేయకూడదు. అలా చేస్తే వారిని కూడా ఖచ్చితంగా సింహముల బోన్లో పడేస్తామని చెప్పాడు. కానీ దానియేలు ఏం చేశాడంటే అదని పట్టించుకోలే. దేవుణ్ణి స్థుతించాలి, దేవుణ్ణి వినియోగించుకోవాలి, దేవునికి ప్రార్థన చేసుకోవాలి, దేవునికి గణపరచుకోవాలి, దేవునికి సాష్టాంగ పడాలి, అంతే. ఆయన అలా ఉండి ఏం చేశాడంటే రోజుకు 3 ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు.
అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రాజు ఏం చేశాడంటే సింహముల గుహలో వాళ్ళను దానియేలును పడేస్తాడు. సింహం ఆయన ఏం చేయలేదు, ఎందుకంటే ఆయన దేవుడు తోడుగా అనుకున్నాడు కనుక సింహం ఆయన్ని ఆ సింహంను దానియేలును ఏం చేయలేకపోయింది. కానీ మనమైతే చనిపోతామేమో భయంతో అని దేవుని వదిలిపెట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తూ ఉంటాం. కానీ మనం చనిపోయినా కూడా పర్వాలేదు, దేవునికి మనం మహిమకరంగా ఉండాలి, దేవునికి విశ్వసించాలి, దేవునికి అంత విశ్వాసంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం దేవుని ఎడల విశ్వాసంలో బలమైన వారముగా అనిపించుకుంటాం. ఆ విశ్వాసం మనలో ఉండాలి. ఇప్పుడు చూడండి,